అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంతారా చాప్టర్ 1 తో అటువైపు డైరెక్టర్ గా ఇంకొక వైపు హీరోగా సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఈ సినిమాలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అలాగే క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. ఒక సినిమాని హిట్ చేయడంలో ఖచ్చితంగా టైటిల్ ది కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. కాంతారా అనేది చాలా బాగుంది. అసలు కాంతారా అంటే మీనింగ్ ఏంటి? కాంతారా అంటే ఇట్ ఈజ్ ఒక మిస్టిక్ ప్లేస్ అని. అసలు జనరల్ మీనింగ్ ఏంటంటే కాంతారా అంటే అడవి, కారు అడవి, దట్టమైనటువంటి అడవి. దాంట్లో కూడాను ఇప్పుడు ఈ సినిమాలో కాంతార అనేటువంటి సెన్స్ ఎక్కడ రిలేట్ అవుతుందంటే ఒక పవిత్రమైనటువంటి కారు అడవి, ఆధ్యాత్మికమైనటువంటి ఒక మిస్టిక్ ఇది కలిగినటువంటి ప్లేస్ అనేటువంటిది అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంతారా. జనరల్ గా కాంతారా అంటే అడవి అని అర్థం. ఈ సినిమాలకు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? స్టోరీ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. ప్లేస్ అంతా అదే కదా, కాంతారాలోనే జరుగుతుంది. ఆ కాంతారా అనేటువంటి అడవి ప్రాంతంలోనే ఈ కథ అంతా జరుగుతుంది. 8వ శతాబ్దానికి సంబంధించిన ఒక మిస్టిక్ కాన్సెప్ట్ గా చెప్పారు. అంటే యాక్చువల్గా అది హిస్టారికో సినిమానో మైథలాజికల్ సినిమా అనేటువంటి అర్థం కాదు, కానీ మొత్తానికి కాంతార అనేటువంటి ఒక ప్రదేశంలో జరిగినటువంటి కథ కాబట్టి ఆ టైటిల్ అనేటువంటిది. అది కాకుండా ఫస్ట్ పార్ట్ కాంతారాకి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సో ద పార్ట్ చాప్టర్ 1 హ్యాస్ కమ్ నౌ. కాంతారా చాప్టర్ 1 ఈ రెండు సినిమాలని మీరు చూశారు. చాలా మంచి రివ్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమాల గురించి బ్రీఫ్ గా చెప్పండి. ఫస్ట్ సినిమా అసలు అద్భుతంగా తీశారు. కాంతారా 1 అనేటువంటి దాన్ని చూస్తుంటే దాంట్లో రియల్లీ ఆ లొకేషన్స్ బ్యూటీయే కాకుండా సినిమా కంటెంట్లో కూడా ఒక చాలా మంచి డెప్త్ ఉంది. ఇక్కడైతే ఆ కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితం, అప్పటి అడవి మనుషుల నమ్మకాలు, వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ ఫెయిత్స్, వాటన్నింటి నేపథ్యంలో తీసినటువంటి సినిమాలో చాలా ఫీల్ గుడ్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఆ కాంతారాలో ఆ ఆకారంలో దీంట్లో వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళు చేసే పూజలు, వాళ్ళ ఆచారాలు అవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. వాచబుల్గా త్రూ అవుట్ ఎంగేజింగ్గా కనిపించింది ఆ సినిమా మొత్తం కూడాను. సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్లో ఉంది. అయితే ఈ సినిమా చాలా బాగుంది. రెండు కూడా, ఈ ప్రీక్వెల్ బాగుంది, ఫస్ట్ వచ్చిన సినిమా బాగుంది అని చెప్తున్నారు. కానీ రేటింగ్స్ చూస్తేనేమో హై లెవెల్లో ఉన్నాయి. తీరా చూస్తే నెగిటివ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి. మీరు కూడా చెప్పారు ఆల్రెడీ రివ్యూ. ఎందుకు ఇలా ఫస్ట్ కాంతారా అంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దీనికి ఎందుకు ఇలా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు? నెగిటివ్ రివ్యూస్ ఏమి ఇవ్వట్లేదమ్మా. సినిమాలో ఉన్నటువంటి మంచి కూడా సినిమాలో ఏదైతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ, టేకింగ్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ గ్రాండియర్ కానీ, ఆ ఖర్చు పెట్టిన విధానం కానీ, సో మెనీ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఏ వండర్ఫుల్ మూవీ. బట్ యాజ్ ఫార్ as ద స్క్రిప్ట్ ఈజ్ కన్సర్న్, తీసుకున్న కథాంశము, ఆ తీసుకున్న పాయింట్కి వాడుకున్నటువంటి భాష కానీ, చెప్పినటువంటి విధానం కానీ, ఆ సీన్స్ కన్సీవింగ్ కానీ అంత ఇది కాలేదు. మెయిన్లీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు మళ్ళీ గూస్ బమ్. నేను అదే చెప్పాను, నా రివ్యూలో కూడా నేను చెప్పింది ఏంటంటే సినిమా ఒక అద్భుతం. కథాపరంగా చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో తీసిన కొన్ని సన్నివేశాలు అవన్నీ చాలా చీప్గా, చాలా లో క్లాస్గా ఉన్నాయి. అక్కడ నేను డిఫర్ అయ్యాను తప్పితే ద టోటల్ ఫిలిం ఈజ్ ఫెంటాస్టిక్ ఫిలిం. నేనైతే చెప్పాను, ఎవరు కూడాను ఈ సినిమా కథపరంగా కానీ, ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి లోపాల పరంగా కానీ సినిమాని తర్వాత ఎప్పుడో చూసుకోవచ్చులే అని కాకుండా థియేటర్కి వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా. దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాను తప్ప సినిమాని టోటల్ నెగిటివ్ చెప్పలేదు. నా పాజిటివ్ అంశాలు ఉన్నాయి, పాజిటివ్లు చెప్పాం, కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. కొంత కాదు, ఏదీ లేదు నెగిటివ్ అంశం అనేటువంటిది ఏమీ లేదు. ఓన్లీ ద పూర్ స్క్రిప్టింగ్. రిషబ్ శెట్టి హీరోగా అద్భుతంగా చేశాడు. యాజ్ అ డైరెక్టర్ ఫెంటాస్టిక్ జాబ్ హీ డిడ్. బట్ యాజ్ అ రైటర్ హీ ఫెయిల్డ్ అంటాడు. ఆ స్క్రిప్ట్ని కొంచెం పకడ్బందీగా కొంచెం బాగా చేసుకోవాల్సింది. రాజులు ఆనాటి కాంతారాలోకి ప్రవేశించి వీళ్ళ జీవన విధానంలోకి వచ్చేసి, వీళ్ళ అడవిలోకి వచ్చేసి వీళ్ళ జీవితాన్ని దోచుకోబోతుంటే తిరగబడేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ ఇదిని కాపాడుకోవటం కోసం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవటం తిరగబడేటువంటి వ్యక్తి కథ అది. దాన్ని డీల్ చేసిన విధానం ఫస్ట్ హాఫ్లో ఒక రాజు, ఆ రాజుకు కొడుకు, వాడు ఒకటి సన్నాసిని తీసుకొచ్చి రాజుని చేస్తే ఆ పాత్రకి సెలెక్ట్ చేసిన పర్సన్ కరెక్ట్గా లేడు. అక్కడ కన్సీవ్ చేసుకున్న సీన్స్ సీరియస్గా లేవు. కాంతారా అనేటువంటి ఒక దీంట్లో రిషబ్ శెట్టి క్యారెక్టరు ఒక అద్భుతమైనటువంటి ఒక అడవి జాతికి అమాయకత్వము, మంచితనము, పౌరుషము, బలము అన్నీ కలిగినటువంటి ఒక క్యారెక్టర్ అది. ఇలాంటి ఒక క్యారెక్టర్ అవతల ఎదుర్కోబోయేవాడు ఎవడు? వాడంత స్ట్రాంగ్గా ఉండాలి కదా. రాముడు రావణాసురుడు కోల్పేటప్పుడే కదా రావణాసురుడు అంత బలమైనటువంటి ప్రత్యర్థి ఉన్నాడు కాబట్టే రాముడు తాలూకు బలపరాక్రమాలను మనం ఈరోజున ఆరాధిస్తున్నాం. ఎప్పుడైనా నాయకుడు ప్రతి నాయకుడు మధ్య ఒక సరైనటువంటి ప్రపోర్షన్ ఉండాలి కదా. అలాంటి ప్రపోర్షన్ లేకుండా పిచ్చి సీన్స్ అన్ని పెట్టి తీశారు ఫస్ట్ హాఫ్లో అనేటువంటిది
ప్రధాన ఆరోపణ, దానికి ఉన్నటువంటి ప్రధాన లోపం. అది తప్పితే మిగతా అంత సినిమా సెకండ్ హాఫ్ గూస్ బంప్స్. నేను ఫస్ట్ హాఫ్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాను కూడా, ఎందుకు ఆగా అంటే ఇంటర్వెల్ సీన్ చూసి నాకు అలా షాక్ అయిపోయాను. ఇంటర్వెల్ తర్వాత అప్పుడు సినిమా అందుకుందని చెప్పి సెకండ్ హాఫ్లో కూడా చేశాను. కథాపర రైటర్గా ఫెయిల్ అయ్యారు తప్ప నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం. హోంబలే ఫిలిమ్స్ ఖర్చు పెట్టిన విధానం, సినిమా తీసిన విధానం ఫెంటాస్టిక్. ఆయన రైటర్గా ఫెయిల్ అయ్యారు, అలాగే స్క్రిప్టింగ్ వీక్గా ఉందని చెప్పారు. ఇంకొక వైపు చూసినప్పుడు ఒకవైపు హీరోగా యాక్ట్ చేస్తూనే ఇంకొక వైపు ఆయన డైరెక్టర్గా కూడా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు రిషబ్ శెట్టి? చెప్పాను కదా, డైరెక్టర్గా తను రాసుకున్న స్క్రిప్ట్ గొప్పగా లేకపోయినా డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డైరెక్ట్. తీసుకున్నది మొత్తాన్ని, అంత పూర్ స్క్రిప్టింగ్ను కూడాను టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా తీశారు, అద్భుతంగా ఖర్చు పెట్టారు. అది అక్కడ ఆ కోఆర్డినేషనే మిస్ అయింది అంటున్నాను. అది అక్కడ ఉన్నటువంటి రైటర్కి డైరెక్టర్కి మధ్య ఉన్న కోఆర్డినేషన్ మిస్ అయింది. ఈవెన్ దెన్ హీ హ్యాస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. రైటింగ్ సైడ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే ఆ సినిమా ఇంకా గొప్ప సినిమా. కాంతారా 1 కంటే కూడా 2 ఇంకా గొప్ప సినిమా అయి ఉండేది. ఎందుకంటే కాంతారా 1లో ఇంత ఖర్చు చేయలేదు, ఇంత లావిష్ ఫిలిం కాదు ఇది, ఇంత ఓవర్ బడ్జెటెడ్, ఇంత క్యాన్వాస్ ఉన్న సినిమా కాదు కాంతారా 1. ఇది అన్ని విధాలుగా క్యాన్వాస్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి అంత రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సెకండ్ పార్ట్ని ఇంకా లావిష్గా చూస్తారు జనం. ఆ లావిష్నెస్ని తీసుకొచ్చారు, ఎవ్రీ ఆస్పెక్ట్లో తీసుకొచ్చారు. కానీ స్క్రిప్ట్లో ఉన్నటువంటి లోపం, స్క్రిప్ట్ అంత పకడ్బందీగా లేదు, లూజ్ ఎండ్స్తో ఉంది. కొన్ని కామెడీ సీన్స్ చాలా చిరాకు పుట్టించినాయి. అది ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి లోపం. అది తప్పితే పూర్ స్క్రిప్ట్ని ఏ సినిమా కూడాను సేవ్ చేయలేదు, ఎలాంటి హంగులు కూడా సేవ్ చేయలేదు. స్క్రిప్ట్ బాగుంటే ఇంకా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ ఫిల్మ్ అంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. కాంతారా కలెక్షన్స్లో కూడా నెంబర్ 1గా ఉంది. ఫస్ట్ డేనే దాదాపు 90 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అలా ఇంకా అనేక రికార్డ్స్ ఉన్నాయి. మీకేమనిపించింది ఈ సినిమా వీటన్నిటిని చూసినప్పుడు? డెఫినెట్గా కాంతారా 1కు వచ్చిన రెస్పాన్స్ని బట్టి, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ కానీ, ఆ దాంట్లో వచ్చిన మ్యూజిక్, రజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కానీ, ఇవన్నీ ఇచ్చినటువంటి ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదు కాంతారా 1కు వచ్చినటువంటిది. ఎందుకంటే కాంతారా ఒకవైపు కేజీఎఫ్, ఒకవైపు కాంతారా 2 సినిమాలతో కన్నడ సినిమా ఇండస్ట్రీ ప్రతిష్ట. కానీ మన సౌత్ ఈజ్ గోయింగ్ హెడ్ అనేటువంటి దాంట్లో ఈ 2 సినిమాల యొక్క పాత్ర కూడా ఉంది. కాబట్టి అంత హై రేంజ్ వచ్చినటువంటిది కాబట్టి ఈ సినిమా మీద డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే అంతగా ఖర్చు పెట్టి తీశారు కాబట్టి డెఫినెట్గా ఓపెనింగ్స్ వస్తాయి. డెఫినెట్గా రాకుండా ఎందుకుంటే ఇంకా పెట్టిన వాటికి ఇంకా రావాలి, ఇంకా రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు. ఓంబలే ఫిలిమ్స్కి పెట్టిన పెట్టుబడులు కానీ, ఇక్కడ కొన్న బయ్యర్స్ కానీ, ఇక్కడ జరిగిన ట్రేడ్ కానీ, వాళ్ళంతా బయటపడాలంటే ఇంకా రావాలి. ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ కంటే ఇంకా బెటర్ ఓపెనింగ్స్ రావాల్సిన అవసరం ఉంది. బెటర్ కలెక్షన్స్ స్టాండ్ అవుతాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే నిన్నటిదాకా పండగ సీజను, ఆ అడ్వాంటేజ్ బాగానే వచ్చింది. ఇంకా ముందు ఈ వారం 10 రోజుల్లో కూడా మంచి అవకాశం ఉంది సినిమా చూడటానికి. ప్రేక్షకులు ఇంకా వేరే సినిమాలు కూడా ఏం లేవు. మొన్న ఇది పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కూడాను ఇట్స్ ఆల్సో డూయింగ్ గుడ్. సో 2 సినిమాలకి ఏది ఇంకా కలెక్షన్స్ బెటర్లోకి వెళ్తుంది అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బుక్ మై షోలో 24 అవర్స్లో 1.3 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయంట. అంతకుముందు పుష్ప 2కి, తర్వాత ఈ సినిమా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో జవాన్ నిలిచింది. ఇలా చాలా రికార్డ్స్ని అయితే కాంతారా చాప్టర్ 1 సొంతం చేసుకుంటుంది. ఇంకొక వైపు చూసినప్పుడు మన తెలుగు స్టార్స్ అందరూ కూడా ఈ సినిమాని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అలాగే ప్రభాస్, ఇంకా సందీప్ వంగ లాంటి వాళ్ళు కూడా చాలా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటారు? సినిమాని బట్టేనా, లేదంటే రిషబ్ శెట్టి క్రేజ్ అనుకోవచ్చా? పర్సనల్ రిలేషన్ ఉంటుంది, సినిమా మీద వచ్చినట్టు హైప్ ఉంటుంది. కాంతారా ఫస్ట్గా వచ్చేటట్టు అందరూ చూస్తుంటారు, ఇది కూడా అందరూ చూస్తూ ఉంటారు. సినిమాని మామూలుగా ఇన్ జనరల్గా ఒక సినిమా అది చాలా మంచి పాజిటివ్ వైబ్గా మనం చెప్పుకోవాలి. కర్ణాటక నుంచి ఒక హీరో వచ్చి ఇక్కడ ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తూ మన హీరోలు, మన డైరెక్టర్ వాళ్ళు మాట్లాడుతూ ఇట్స్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్, దట్ ఈస్ టు బి వెల్కమ్డ్. కాంతారా అనగానే మనకు ఒక థీమ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అయితే కాంతారా చాప్టర్ 1లో అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? ఆ కాంతారాను కానీ, కాంతారా చాప్టర్ 1 కానీ మ్యూజికల్గా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వ్యక్తి అజనీష్ లోక్నాథ్. ఈ సినిమాలో కూడా అసలు మైండ్ బ్లోయింగ్ ఆర్ఆర్ ఇవ్వటంలో కానీ, తర్వాత మిగతా సాంగ్స్లో కానీ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. తను సినిమాలు నిలబెడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా కష్టపడి. ఈ విషయంగా ఇప్పుడు అజనీష్ లోక్నాథ్ ఈ కాంతారా 2 విషయంలో కానీ, ఓజీ విషయంలో తమన్ కానీ, మిరాయ్ విషయంలో గౌరహరి కానీ, వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఆ విషయంలో మ్యూజికల్గా ఆల్సో ఈ సినిమా చాలా చాలా హై లెవెల్లో ఉంది. నిజమే. ఒక సినిమాను సక్సెస్ చేయడంలో ఖచ్చితంగా మ్యూజిక్ కూడా మెయిన్ కీ రోల్ పోషిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. కాంతారా చాప్టర్ 1 గురించి అనేక విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.